చక మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి బగ 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 భోగి మంటలే గణ 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 గంగిరెద్దులే కణ 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 కిరణ కాంతులే దగ 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 దలు సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పండగ చేసుకో. హలో తణుకు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాకెట్ ఇంధనం తయారీ పరిశ్రమ తణుకులోనే జరిగింది. అందుకే అనుకుంటా ఇక్కడ ఆడవాళ్ళందరికీ మాటల్లో స్పీడ్ ఎక్కువ, కంటెంట్ ఎక్కువ. అందుకే ఇక్కడ ఆడవాళ్ళంటే నాకు ప్రేమ ఎక్కువ. బాగుందా? మీ అందరి కోసం బోల్డ్ అంత డబ్బుని ఎంటర్టైన్మెంట్ ని తీసుకొచ్చాను. మాటల్లో పడిపోతే మనం గేమ్లు ఆడలేం కాబట్టి మరి ముందుగా మనం స్టార్ట్ చేసేద్దాం. లెవెల్ 1 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్. Yo guys, this is not a mass song. This is the boss song. మీ పేరు? శేషమాంబ. శేషమాంబ. అమ్మమ్మ గారి పేరు అలా ఏమన్నా పెట్టారా? బాగుందమ్మా, చాలా బాగుంది. హాయ్. హాయ్. మీ పేరు? రుక్మిణి. రుక్మిణి గారు ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్. హాయ్ అండి. మీ పేరు? శ్రావణి. శ్రావణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే. మీరు? కీర్తి. 9th క్లాస్. 9th క్లాసా? అయ్యో పోనీలే, ఖచ్చితంగా 10th చదువుతావు, టెన్షన్ పడు. ఈ నలుగురితో మాట్లాడేసాం, గేమ్ ఆడించేద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఏం లేదు, దీంట్లో ముందుగా మీకు కావాల్సింది ఏంటంటే మంచి ఫ్రెండ్షిప్. ఎందుకంటే జంటలుగా ఆడాలి. మీరు ఒక జంట, మీరు ఒక జంట. టీమ్ ఏ టీమ్ బి అనుకుంటే ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ పూర్తయిన వెంటనే ఒక పాట ప్లే అవుతుంది. ఆ పాట ఆగేదాకా మీరు జంటలుగా ఇక్కడ తిరుగుతూ ఉంటారు. పాట ఆగిన వెంటనే జంటలుగా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బాల్ తీసుకుని మళ్ళీ జంటగా పరిగెట్టుకుంటూ వెనక్కొచ్చి బాల్ నాకు ఇచ్చి సమాధానం చెప్పాలి. జంట వదిలేసిన, ఇంత చేసి సమాధానం తప్పు చెప్పినా డిస్క్వాలిఫై. సో మీరు చక్కగా ఆడండి, ఎలాంటి దెబ్బలు తగిలించుకోకండి. ఓకే. మీ మొదటి ప్రశ్న, 1 కిలోలో ఎన్ని అరకిలోలు ఉంటాయి? వీళ్ళ డాడీని పడేసి ఒక్క ముడి వేసా, వీళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేసి 2 ముడి వేసా, నువ్వు అంటే 3వ ముడి వేసేస్తాను, నువ్వు కొట్టే ఉద్యోగం చేసేస్తాను. ఒక కిలోలో 2 అరకిలోలు ఉంటాయి. రైట్ ఆన్సర్. నువ్వేంటమ్మా ప్రదక్షిణలు చేస్తున్నావు అమ్మ చుట్టూ? అలా కుదరదు, కొంచెం ఫాస్ట్ ఉండాలి, సరేనా? మీ రెండవ ప్రశ్న, ఒక కుక్క ఒక పిల్లి గొడవ పడ్డాయి, తిట్టుకుంటున్నాయి. ఎలా తిట్టుకుంటాయి? దారి చూడు దుమ్ముదుడు మామ, దున్న పోతుల బెరే జోడు, కమలపూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే జోడు. అయ్యయ్యో, కింద పడి మొత్తం భూకంపం వచ్చినట్టు అయింది. బట్ చాలా బాగా ట్రై చేశారు, వెరీ నైస్. ఈ మాత్రం వచ్చారంటే నెక్స్ట్ మీరు గెలిచేస్తారు. ఇంకొంచెం గట్టిగా పోటీ పడాలి. సమాధానం మియావ్ బౌ బౌ. ఒక్కరు కుక్కకి ఫిక్స్ అవ్వండి, ఒకరు పిల్లికి ఫిక్స్ అవ్వండి, కొట్టుకోండి. ఎక్సలెంట్. టీమ్ ఏకి ఇంకొక పాయింట్. మీ నెక్స్ట్ ప్రశ్న, జీవితం మీద విరక్తి వచ్చి సకలం సర్వనాశనం అయిపోయిన ఒక సున్నా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఒక నది మధ్యలోకి వెళ్ళి దూకింది. అప్పుడు అది ఏమవుతుంది? హలో హలో డోన్ బాస్కో, చల్ చలో చలో పని చూసుకో.
పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతారనే మాట తెలుసు గాని ఈవిడ బాల్ కోసమే వాళ్ళ అమ్మను వదిలేసి జంటలుగా వెళ్ళాలా జంటలుగా రావాలా పాపం ఆవిడని ఎందుకు వదిలేసావు? తను వెళ్ళిపోతుంది కదా చెయ్యి వదిలేసి. పరిగెడదాం అనుకుంటే నాతో రాలే. ఆవిడేమో ఆవిడ వదిలేసి వెళ్ళిపోతా ఉంటుంది, నువ్వేమో ఆవిడ నీతో రావట్లేదండి. మీ ఇద్దరికి సింక్ అవసరం అమ్మా. ఆన్సర్ ప్లీజ్. 101. ఏంటమ్మా 101? చాలా కాన్ఫిడెంట్ గా పులిహార చేసావు గానీ ఇప్పుడు జాగ్రత్తగా చెప్పండి. చుట్టూ ఉన్న వాళ్ళు సైలెన్స్. మీరు ట్రై చేస్తారా? అంత ఏం లేదు అక్కడ. నది మధ్యలో సున్నా పడింది అంతే. నది మధ్యలో సున్నా పడింది ములుగుద్ది. నది మధ్యలో సున్నా పడింది. నంది 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 మునిగిద్ది కాదు తేలిద్ది. టీమ్ ఏకి వచ్చేసింది మళ్ళీ పాయింట్. కంగ్రాచులేషన్. మీ నెక్స్ట్ క్వశ్చన్ పట్టబగలు మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి గడియారంలోని చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎక్కడ సస్తాయి? నాకు మీ సమస్య అర్థం కావట్లేదు. ఏంటది ప్రాబ్లం? ఎందుకట్లా? టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ వచ్చిందా? సరే ఒక పని చేయండి, చక్కగా సూట్ కేసులు అన్ని సర్దుకుని అస్సాం వెళ్ళిపోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సమాధానం చెప్పండి. గడియారంలోనే ఉంటాయి ముళ్ళు. గడియారంలోనే ఉంటాయి ముళ్ళు? మా ఊర్లో అలాగే ఉంటాయి. మా ఊర్లో ఏడుంటాయి బయట ఉంటాయా అనుకుంటా. మరి నువ్వు అలాగే అడిగే క్వశ్చన్. క్వశ్చన్ ఎట్లా అడుగుతావు? నువ్వు ఆన్సర్ కరెక్ట్ చెప్పాలి. చెప్పింది అక్క. అవి గడియారంలోనే ఉంటాయి కానీ నువ్వు మాత్రం వెళ్ళిపో లక్కీ జోన్లోకి. కంగ్రాచులేషన్. ఏకధాటిగా 4 క్వశ్చన్లు అడిగితే 4టికి కరెక్ట్ గా సమాధానం చెప్పి వచ్చేసారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. మరి ఇప్పుడు సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి, అందుకే లక్కీ జోన్ లో మీకు డబ్బులు ఇలా అందంగా మన సాంప్రదాయ బద్ధంగా తాంబూలంలో పెట్టి ఇస్తున్నాను. ముందుగా కంగ్రాచులేషన్స్. మరి ఈ రౌండ్ లో మీరు గెలుచుకున్న అమౌంట్ 4000 రూపాయలు. కంగ్రాచులేషన్స్. ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ నేను చెప్పింది చెప్పినట్టు అద్భుతంగా చేస్తే మీరే ఆ లక్కీ ఉమెన్స్ అవ్వచ్చు. సో మీరు ఈ రౌండ్ లో సెలెక్ట్ అవ్వాలంటే ఏం చెయ్యాలంటే సిగ్గు లేకుండా సిగ్గుపడాలి. ఎవరైతే బాగా సిగ్గుపడతారో ఆ సిగ్గుపడిన వాళ్ళ నుంచి నేను సిగ్గు లేకుండా 4ని సెలెక్ట్ చేస్తాను. ఓకే రెడీ స్టార్ట్ ద సిగ్గు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో. అందమైన భామలు సిద్ధం, ఆటకి రెడీయా? గట్టిగా పోటీ పడాలి. ఓకే ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 700, నెక్స్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 8, 9, 1000, చివరిగా మిగిలిన వాళ్ళకి 1100. ఇప్పుడు లోనా బయట ఆడిస్తూ ఉంటాను నేను. లోనా అంటే లోపల ఉండాలి, బయట అంటే బయటికి రావాలి. మధ్యలో మీ ఫేవరెట్ హీరోలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటాను. వాళ్ళ మేనరిజమ్స్ ని మీరు ఇమిటేట్ చేయాలి. నేను మధ్యలో కన్ఫ్యూజ్ చేస్తాను, అప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఆడడమే గేమ్. ఓకే రెడీ? లోనా బయట, లోనా. బేబీ నువ్వు ఓడిపోకూడదు బేబీ, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, నేను చూసాను. ప్లీజ్ బేబీ మళ్ళీ మళ్ళీ. ఫస్ట్ లోనా బయట, లోనా కమ్ విజ్జి. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మీరు గెలుచుకుంటున్నారు 700 రూపాయలు. కంగ్రాచులేషన్.
లోనా బయట లోనా బయట లోనా బయట కృష్ణ కృష్ణ గారు అంటే ఇలా అనుకున్నాను గాని మధ్యలో ఏఎన్ఆర్ గారిని దాటి కృష్ణ గారు వచ్చారు. అది నేను చూసాలే. కమ్ ప్లీజ్ జాయిన్ యువర్ ఫ్రెండ్. మీరు సెకండ్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి గెలుచుకున్నారు 800 రూపాయలు. మెల్లగా ఆడండి. లోనా బయట లోనా బయట లోనా. శోభన్ బాబు గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణ గారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు. మీరు ఇప్పుడే పెట్టారు తెలుసా. ఫస్ట్ అక్కడే కాసేపు ఆగి వాళ్ళందరూ పెట్టాక అప్పుడు ఇలా అన్నారు, అది నేను చూసా బేబీ. బేబీ నువ్వు ఎంత గెలుచుకున్నావో తెలుసా? 900. కంగ్రాచులేషన్. 1000 ఎవరు గెలుచుకుంటారు, విన్నర్ గా ఎవరు నిలుస్తారో ఇప్పుడు చూద్దాం. లోనా బయట లోనా బయట లోనా. ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు శోభన్ బాబు గారు. లోనా బయట లోనా బయట కృష్ణ గారు ఏఎన్ఆర్ గారు లోపల కృష్ణ గారు ఏఎన్ఆర్ గారు. ఒక్కరిని అడిగితే ముగ్గురిని ఇమిటేట్ చేయగల మహానటి గారికి ఇప్పుడు మనం ఇచ్చేద్దాం 1000 రూపాయలు. మరి ఇవాళ గేమ్ గెలిచేశారు. 1100 రూపాయలు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మీ ప్లేసెస్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మనం ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఈ నలుగురు ఏం చెయ్యాలంటే పతంగులు ఎగిరేయి. మీ చేతిలో పతంగులు లేవు కానీ ఉన్నట్టు ఊహించుకుని పతంగులు ఎగిరేయి. ఎవరు బాగా ఎగిరేస్తారో వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. మ్యూజిక్. నేను రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. టీమ్ ఏ అండ్ టీమ్ బి గా మిమ్మల్ని విడదీస్తే ఇక్కడ ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు లో కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. మధ్యలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా వదిలేశారు. ఇక్కడ ఒక బౌల్ ఉంది. ఆ బౌల్ లో దానికి సంబంధించిన సమాధానాలు రాసి పెట్టిన చిట్టీలు ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి రిలేట్ అయిన ఆన్సర్ ని మీరు అక్కడ వెతికి ఇక్కడ దాన్ని క్లియర్ చేయాలి. ఓకే. ఇచ్చిన టైంలో ఎవరైతే ఫాస్ట్ గా చేస్తారో వాళ్ళు డబ్బులు గెలుచుకుంటారు. ముందుగా టీమ్ ఏ ఆడతారు. ఒక క్వశ్చన్ మీకు, ఒక క్వశ్చన్ ఆవిడకి ఉంటుంది. సో అలా 4 మనం ఆడతాం. రైట్. ఆల్ ది బెస్ట్. టీమ్ ఏ మీ మొదటి ప్రశ్న. ప్రపంచంలో ఉన్న అందమైన ఆడవాళ్ళు అందరూ కలుసుకునే ఒకే ఒక్క ప్లేస్ ఏంటది? పచ్చా బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే. మీ రెండవ ప్రశ్న. మనకి జనరల్ గా సంక్రాంతి రాగానే హరిదాస్ గారు వస్తారు. మంచి మంచి హరికథల్ని వినిపిస్తూ ఉంటారు. ఆ హరిదాస్ గారు హరికథలు చెప్తున్నప్పుడు వారి చేతిలో ఉండే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? ఓకే. చిడతలు
ఈజ్ ద రైట్ ఆన్సర్. మీ మూడవ ప్రశ్న, సగం గీసిన గుండుని అరగుండంటే ఆ మిగిలిన మిగతా సగాన్ని ఏమంటారు? ఇప్పుడు మీ నాలుగవ ప్రశ్న, గేదె పేడతో చేస్తాం, చేత్తో కలుపుతాం, గోడకేసి కొడతాం, ఏంటది? ఓ పక్క నేను టైం అప్ అంటున్నా, మీదేంటి మీ ఆవేశం? మొత్తం బోర్డు మొత్తం పడేసారు, ఇద్దరు వెళ్ళి పట్టుకోండి దాన్ని. ఫస్ట్ ఆన్సర్ పండగ చేసుకో కరెక్ట్, అండ్ ఆ తర్వాత చిడతలు కరెక్ట్, అండ్ ఆ తర్వాత అరగుండు కూడా కరెక్ట్. చివరాఖరి దాంట్లో నేను డా పెట్టిన వెంటనే టైం అప్ చెప్పినా కూడా ఆవిడ లూ పెట్టారు కాబట్టి ఆ లూని నేను ఇప్పుడు మొత్తంగా మనం అక్షరాల్ని లెక్క పెడుతున్నాం కాబట్టి మీరు ఎన్ని అక్షరాలు కరెక్ట్ గా స్టిక్ చేశారంటే 1 2 3 4 5 6 7. టీమ్ బి మీ టార్గెట్, వాళ్ళు 7 స్టిక్ చేశారు, మీరు 8 చేయాలి. ఓకే, వర్డ్స్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఫాస్ట్ గా ఆడాలి, లేట్ అయిపోతే మళ్ళీ మీకు టైం అయిపోతుంది. ఓకే, ముందుగా మీ మొదటి ప్రశ్న, ఇది ఒక పండుగ, ఈ పండుగ పేరు మీద ఒక వెంకటేష్ గారి సినిమా కూడా ఉంది, ఇది తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన అతి పెద్ద పండుగ, ఏమిటిది? సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ, నరాల్లో మోగుతుంది క్లారినెట్టు, సిరంజ్ గుచ్చినట్టు, రొమాన్స్ కుప్పు మంది పాటు పాటు, పెరంగి పేలినట్టు, హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పర్ అయ్యకే. మీ నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైన స్వీట్, ఇది గుండ్రంగా ఉంటుంది, నెయ్యితో తింటే ఎంత బాగుంటుందో, ఏంటిది? నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది సంక్రాంతి పండుగ కన్నా ముందే జరుపుకునే ఒక పండుగ, మొత్తం నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఇంట్లో ఉన్న పాత సామాన్లతో కలిపి వేసి తగిలెట్టేస్తాం అన్నమాట, ఏమిటిది? ఒరిసుడు పిన్నిసే పిట్టన్నటం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంట పొక్కిసే మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా, ఒళ్ళగాడు పటాసే ముట్టుకుంటే మటాసే ఇచ్చుకుంటే బతాసే మొగుతుంటే అదుసే. ఓకే, భోగి మంట ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీ ప్రశ్న, ఈ పేరుతో ఒక సినిమా ఐఎమ్ సో సారీ, టైమ్ అప్. ఇదంతా మీ సెలవే. ఓకే, ఓవరాల్ గా ఇప్పుడు వీళ్ళు ఎన్ని అక్షరాలు పెట్టారో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7. హే, మీరు అండ్ వాళ్ళు సేమ్ 7 7 పెట్టారు, కానీ ఇక్కడ ఒక మెలికుంది. అరుసెలు కాదమ్మా, అరిసెలు. రూ ఉంది కదా, జస్ట్ ఒక ఒత్తేగా తేడా అని పెట్టేస్తే ఫాసక్ అయిపోద్ది. ఓకే, సారీ, జస్ట్ ఒక్క అక్షరం తేడాతో టీమ్ ఏ వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాట్స్. మరి ఈ రౌండ్ గెలిచి మీరు గెలుచుకున్న అమౌంట్ 3000 రూపాయలు. ఇదండి ఈ రోజు మా తణుకు లేడీస్ తో తళతళలాడిపోయిన పండగ చేసుకో. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా.